అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే 20 ఏళ్ల తర్వాత మా అన్న వదిన దగ్గరకు వచ్చానండి. చాలా సంతోషంగా ఉంది. దాదాపుగా 20 సంవత్సరాలు అవుతుంది. నేనంటే మా అన్నకు కానీ మా వదినకు కానీ ప్రాణం అనమాట. ఇన్ని సంవత్సరాలకి వీళ్ళ దగ్గరికి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది నాకు. అన్నని చాలా మిస్ అయ్యాను. చిన్నప్పటి నుంచి అన్న పక్కనే తిరిగేదాన్ని, అసలు అన్నతోనే ఉండేదాన్ని. వీళ్ళ ఆనందం ఆనందం కాదండి, అసలు ఇద్దరు నా కోసం ఏడ్చారు. హాయ్ అండి, ఒక చోటుకి బయలుదేరుతున్నాం మేము. రిలేటివ్స్ ప్లస్ టెంపుల్ రెండు, ముఖ్యంగా రిలేటివ్స్ అన్నయ్యల దగ్గరికి. అదిగో చూడండి, పాయ, చిన్న పాయ ఉంది చూసారా, అది మూసీ నది. ఆ నీళ్లు వచ్చి కృష్ణా నదిలో కలుస్తాయి. మూసీ కృష్ణా నది కలిసిన చోట లోతు ఎక్కువ ఉందంటారు. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అనుకునేవాళ్ళు. వెళ్ళాము. ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది మా చిన్నప్పుడు. శివరాత్రికి వెళ్ళామండి. శివరాత్రికి వెళ్తే మా తమ్ముడు అప్పుడే నడుస్తున్నాడు అనమాట, నడక. అయితే మా అమ్మ మునుగుతా
శిరస్సులో ఉన్న గంగ ఆయన్ని శాంతపరచడానికి ఉద్భవించింది. అప్పటి నుంచి కూడా నీళ్ళు గంగ ఎన్ని తీసినా ఊరుతూనే ఉంటాయి, తీయకపోతే అలాగే ఉంటాయి, పైకి మాత్రం పొంగిరావు అనమాట. అసలు ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, బెడవెంతలవుతుందని ఇక్కడికి ఒకసారి ఆదిశంకరాచార్యుల వారికి పరీక్ష చేస్తారు. శంకరాచార్యుల వారు దేశ సంచారం చేస్తుండగా వాళ్ళ శిష్య బృందంతో ఇక్కడికి వేయించేసి ఆయన దగ్గర ఉన్న బంగారు ఉద్దరే కట్టి బంగారు చెంచాకి దారం కట్టి ఎక్కడైతే నీళ్ళు వస్తున్నాయో ఆ భాగంలో వేస్తారు. ఆయన దగ్గర ఉన్న దారం మొత్తం అయిపోతుంది, ఆయనకి ఎక్కడికి అనిపించలేదు. మళ్ళీ ఆ దారం మొత్తం కూడా వెనక్కి లాగేసరికి మొత్తం కూడా రక్త మరకలతో వచ్చేస్తుంది అనమాట చెంచా దారం మొత్తం కూడా. ఇప్పుడు స్వామి భగవంతుడిని పరీక్షించకూడదు, ఆయన్ని పరీక్షించడాన్ని ఎంతటి వాడినని దాని దగ్గర శాంతులు పూజలు చేసినట్టుగా ఇదంతా కూడా శాసనం ద్వారా రాసి వెళ్ళారు. ఆ శాసనం ఇప్పటికి కూడా పాలీ భాషలో ఉంది. అదే ఇక్కడ స్వామి యొక్క మహిమ. ఎప్పుడు కూడా గంగ నీళ్ళు ఎన్ని తీసినా ఊరుతూనే ఉంటాయి, తీయకపోతే అలాగే ఉంటాయి, ఎక్కడి నుంచి వచ్చేది ఎవరు కూడా తెలియదు అనమాట. అదే ఇక్కడ స్వామి యొక్క మహిమ. స్వస్తి. చాలా చక్కగా చెప్పారు అయ్యగారు. చరిత్ర మొత్తం చాలా మంచిగా అనిపించింది. చాలా వివరంగా స్పష్టంగా చెప్పారు. గుడి చరిత్ర విన్నాము. తర్వాత నమస్కారం. మా అమ్మాయి ఆయనకి దక్షిణ పెట్టి కాళ్ళకి దండం పెట్టుకుంది. నిదర్శనమాట. ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు, శివరాత్రి ఒకటి స్వామివారి కళ్యాణం ఉంటుంది. శివరాత్రికి ఒక రోజు ముందు ఇక్కడ స్వామి కళ్యాణం ఉంటుంది. శివరాత్రి రోజు శివుడికి కళ్యాణం ఉంటుంది. ఎందుకంటే అగస్త్య మహర్షి వారు శివుడి కళ్యాణం రోజు విష్ణుమూర్తికి చేయకూడదు కాబట్టి ఒక రోజు ముందు స్వామివారి కళ్యాణం చేయించి శివరాత్రి రోజు స్వామివారికి శివుడి కళ్యాణం చేస్తున్నారు. 5 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ఆ విశేషంగా పూజలు జరుగుతాయి. రోజు స్వామివారు ఒక వాహనం మీద ఊరేగింపు ఉంటుంది. శివరాత్రి ఒకటి, తొలి ఏకాదశి ఒకటి, కార్తీక పౌర్ణమి ఒకటి ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతుంది అనమాట. ఇక్కడ వెనక స్వామివారి దగ్గర ఒక చెట్టు ఉంది అన్నమాట. దేవతా వృక్షం అని ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి మనం దండం పెట్టుకొని ఒక 11 ప్రదక్షిణలు చేస్తుంటారు. మనసులో ఏదైనా అనుకొని చేస్తే ఆ కోరిక నెరవేరుతుంది. కోరిక నెరవేరంగానే 108 ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతుంటారు.
సంతోషంగా ఉంది. నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలని వాడపల్లి వచ్చాము మా అన్న వదిన. సో నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవడానికి వీడియో ఇస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సీతారామ కరెక్ట్. బాయ్ అన్న, బాయ్.